హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ భాను ప్రకాష్. ఈ పేరు మీరు ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో వినే ఉంటారు. ఒక బుల్లి సూపర్ స్టార్. ఎందుకులే బుల్లి అంటాం, పెద్ద స్టార్ అని అందామా? ఎందుకో తెలుసా? ఎందుకంటే తను చాలా పాన్ ఇండియా మూవీస్ చేశారు. నిజంగా ఏ ఒక హీరో వచ్చేసి ఒక పాన్ ఇండియా మూవీ చేయగలరు, బట్ ఒక ఆర్టిస్ట్ వచ్చి అన్ని మూవీస్ లో యాక్ట్ చేయడం అంటే నాకు తెలుసు అంత ఈజీ కాదేమో. అండ్ చిన్న ఏజ్ లో తను చేయడం నాకు చాలా బాగా అనిపించింది. సో క్యూట్, అంటే నిజానికి అంత క్యూట్ అని కూడా చెప్పలేము, చాలా పవర్ఫుల్ గా డైలాగ్స్ చెప్తున్నాను మరి. సో నేనైతే ముందు కొంచెమే మాట్లాడాను, మీకు కూడా పరిచయం చేస్తాను చాలా విషయాలు. అంటే తనలో ఉన్న టాలెంట్ ని బయట తీసే ప్రయత్నం నేను చేద్దామని ఈ రోజు భానుతో మాట్లాడడానికి రెడీ అయిపోయాను. హాయ్ భాను, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అక్క, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. సో నీ గురించి విన్నాక నేను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. సో నేనేదో వినుంటాను కానీ నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? లైక్ ఈ చాలా మూవీస్ లో చేసావు కదా, ఇప్పటికి అరౌండ్ 30 అయిపోయా? 30 అక్క. మరి అన్ని మూవీస్ లో చేసావు కదా, నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అన్ని మూవీస్ దా చేశానంటే అది కూడా ఒక భ్రమలాగానే ఫీల్ అవుతున్నా. అవునా? నిజంగా ఇప్పుడు నువ్వు చెప్తుంటే కూడా ఇది నిజమేనా, ఇప్పుడు నేను 30 మూవీస్ తో చేశాను అవునా అనుకుంటున్నాను నేను. అవునా? అలాగా ఫీల్ అవుతున్నా, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బాను, పేరెంట్స్ ఏనా నీకు ఫస్ట్ నుంచి ఏదో ఒకటి చేయనా అని చెప్తారా, లేదా నీ ఇంట్రెస్ట్ చూసి వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారా? ఫస్ట్ డాడీ అప్పుల్లో చేశారనమాట. ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు నేను కూడా షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళి అక్కడ చూసి చేసి అలా చేయడంతో నా టాలెంట్ని చూసి మళ్ళీ ఇంకా చేయమని చెప్పి అలా చేస్తూ చేశారు. సూపర్. సో కేజీఎఫ్ కదా ఇప్పుడు హీట్, అదే కదా కేజీఎఫ్లో నిన్ను రికగ్నైజ్ చేసిన కరెక్ట్ పాయింట్ ఏది అని నువ్వు నీకు అనిపించింది? లైక్ కేజీఎఫ్ ఓవరాల్ మూవీ త్రూ నువ్వు కనిపిస్తూనే ఉంటావు ఫ్రేమ్స్లో, ఒక పర్టికులర్ సీన్లో నువ్వు బాగా హైలైట్ అయింది నీకు అనిపించింది? నాకు అనిపించింది రికగ్నిషన్ అంతే కదా ఇప్పుడు నా అదే హీరోయిన్ గారి ముందు డైలాగ్ చెప్పేది అది నాకు బాగా రికగ్నిషన్స్ అయ్యింది. రికగ్నిషన్ అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, నిన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు చెప్పు? అంటే అక్కడ చాలా మంది ఉన్నారు, 7 or 11 అక్కడ ఒక 10 మెంబర్స్. మరి వాళ్ళల్లో నిన్ను ఎందుకు సెలెక్ట్ చేశారని నీకు అనిపించింది? నాకు తెలియదు, నాకేం తెలుసు. నిజంగా అసలు నాకు తెలియదు. ప్రశాంత్ నీల్ గారిని అడిగి తెలుసుకోవాలి. ఇంకా నువ్వు ఇప్పుడు అడిగావు కదా, నెక్స్ట్ టైం ప్రశాంత్ నీల్ గారి దగ్గరికి వెళ్ళి సరే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అడుగుతావా? ఇదంటే చాలా మంది చిల్డ్రన్ ఉన్నారు, ఓకే. ఇవి కాకుండా నువ్వు వేరే వేరే మూవీస్ లో కూడా చేసావు కదా, దానిలో చిల్డ్రన్ తక్కువ మంది ఉంటారు అండ్ నీకు ఒక ఇంపార్టెన్స్ ఉన్నాయి మూవీస్ ఉన్నాయి కదా. సో వాటిలో నీకు బాగా అనిపించిన మూవీ ఏంటి? నేను తక్కువ సేపు ఉన్నా గానీ మంచి క్యారెక్టర్ వచ్చింది. ఎన్టీఆర్ కథానాయకుడు అక్క. ఎన్టీఆర్ కథానాయకుడు చాలా మంది కూడా వీడియో తీసి పంపించారు. అవునా? అంటే వీడియోస్ తీశారు చాలా మంది. ఇంకా సర్లెనిక కూడా అయ్యింది, 2 సినిమాస్ కి అయ్యింది అనమాట రికగ్నేషన్స్ అనేవి. నువ్వు ఇంతున్నప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు ఎంత అయిపోయావు, ఇది నువ్వేనా అని గుర్తుపట్టుకుని ఉండాలి ఎవరన్నా. నీకు అనిపించే అక్కడ చేసింది ఇక్కడ చేసింది నువ్వే కదా, అదే అడిగారా? ఎవరన్నా అడిగారా? చాలా మంది అడిగారు, అదే నువ్వేనా, ఇప్పుడు నువ్వేంటి ఇలా ఉన్నావు, హెయిర్ పెంచేసుకున్నావు, అప్పుడు వాయిస్ కూడా వేరేలా ఉంది. సార్ చిన్నప్పుడు కదా సార్, వాయిస్ కూడా కొద్దిగా చేంజ్ అయి ఉంటుంది. మళ్ళీ చెప్పాలంటే అప్పుడు హెయిర్ పెంచుకోలేదు, అప్పుడు కొత్తలో కాబట్టి ఇప్పుడు పెంచుకున్నాను సార్ అని చెప్పాను. సరే, కూల్. సో ప్రజెంట్ కేజీఎఫ్ మాట్లాడుకుందాం మనం. యష్ హెయిర్ స్టైల్ చూసిన తర్వాత నువ్వు తన పక్కన అబ్జర్వ్ చేస్తూ ఉన్నావు. సో ఏదైనా సరే ఒక హీరో అన్నప్పుడు వాళ్ళ చేంజ్ ఓవర్ ఉంటుంది ప్రతి గెటప్ కి అన్నప్పుడు. సో ప్రజెంట్ యష్ హెయిర్ స్టైల్ కావచ్చు, బాడీ లుకింగ్ కావచ్చు బాగా అనిపిస్తుంది. నీకు అలా హెయిర్ స్టైల్ ట్రై చేయాలనిపించలేదా? అనిపించలేదు. అంటే ఒకరోజు ట్రై కూడా చేశాను షూటింగ్ లో ఉన్నప్పుడే. అవును ఇలాగా యష్ గారి స్టైల్ చేసుకుంటే బాగుంటుంది కదా అనుకుని సైడ్ పక్కకు వేసా, రాలేదు. సర్లే పర్లేదు నాకు కూడా. ఇంకా హెయిర్ పెంచుకోవడానికి ఇంకా పెంచుతావా మరి? తెలీదు, అంటే కంటిన్యూటీస్ చూసుకొని అది అయిపోయిన తర్వాత. సో మొత్తానికి కేజీఎఫ్ నీకు అలా రికగ్నిషన్ ఇచ్చింది కదా. కేజీఎఫ్ తర్వాత నీకు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా లైక్ చూసిన తర్వాత? అంటే అవుతూ ఉంటారు కదా అక్క, కాల్ చేసి సార్ ఆడిషన్ ఉంది కొన్ని, చాలా మంది ఆడిషన్ ఉంది ఇలాగా రారా ఒకసారి చూడండి, ఒకసారి ఆడిషన్ ఇవ్వాలి అని చెప్తే వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం ఇలాగే అయింది. ఓకే, ఆడిషన్స్ అయితే ఇస్తున్నావు, ఖచ్చితంగా కాల్స్ వస్తున్నాయి. వస్తాను. అసలు ఫస్ట్ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళావా లేకపోతే ఇంట్లోనే ఏదైనా మూవీస్ చూసి ప్రాక్టీస్ చేసావా? ఇంట్లోనే చెప్పాను కదా అప్పుడు డాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉండేవాళ్ళు, అప్పుడు నేను కూడా తోడుగా వెళ్ళి యాక్టింగ్ ఇలా
తోడుగా వెళ్ళి చూడడం, వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడడం. దాని తర్వాత నేను షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత డాడీ మొత్తం అంతా చెప్పడం, ఇవేంటి, దీనికి రియాక్షన్, ఈ రియాక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్పించడం తోటి. డాడీ పేరు చెప్పు. సురేష్ అమాసా. వెరీ గుడ్. ఇప్పుడు మీ నేటివ్ ఒకసారి చెప్పు, ఎందుకంటే డాడీ గురించి చెప్పావు కదా. సో డాడీ ఎక్కడి నుంచి వచ్చారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మాకు తెలియాలి. సో ఒకసారి మీ నేటివ్ డీటెయిల్స్ అవి చెప్పు. నేటివ్ ప్లేస్ వచ్చేసరికి తిరుపతి. తిరుపతి నుంచి వచ్చావా? తిరుపతి బిడ్డ. ఇంక నీ అడ్డా అయిపోతుందేమో కదా. అవును అవును. సో నీ కాన్ఫిడెన్స్ చాలా బాగుంది బాను. థ్యాంక్ యూ అక్క. మామ్ ఎలా సపోర్ట్ చేస్తారు? అమ్మ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఏమని చెప్తుంది అమ్మని యాక్టింగ్ చేస్తా? ఎందుకంటే నువ్వు చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ చేసావు, అంటే బేసిక్ గా ఆటలు ఆడుకుంటారు, అప్పుడే యాక్టింగ్ స్టార్ట్ చేసావు కదా, ఎలా అనుకుంటది అమ్మ? చాలా సార్లు కూడా అంటుంటది, అమ్మ నువ్వు చాలా బాగా చేసావు, ఇంకా బాగా చేయమ్మా అని ఇలా గిచ్చడం అలా చేస్తూ ఉంటుంది అమ్మ. అవునా? అంటే ఇప్పుడు కేజీఎఫ్ లో అమ్మ సీన్ మంచిగా అనిపిస్తుంది కదా, సో మీ మమ్మీ అట్లా కూడా ఉంటది కదా, లైక్ ఇంట్లో అమ్మని నీకు ఎలా అనిపించింది ఆ ఫీల్? సినిమా చూసుంటావు, చేసేది వేరు చూసేది వేరు మూవీ కదా, సో నీకు ఆ డిఫరెన్స్ కానీ మీ మామ్తో ఉన్న నీ ఇంటరాక్షన్ కానీ ఏమన్నా ఫీల్ అయ్యావా? ఫీల్ అయ్యా. ఆ కేజీఎఫ్ సినిమా ఫస్ట్ సారి చూడడం అప్పుడే నేను ఆ పిల్లోడిని అయితే ఎలా ఉంటది అనుకోని నేను యష్ గారిలాగా అయ్యి, ఆ మదర్ ఏమో మా మమ్మీ లాగా ఊహించుకొని ఇలా చేసుకున్నాను నేను. అప్పుడు ఆ సీన్ని నేను ఆ రోజు నైట్ నా షో అయిపోయి ఇంటికి వచ్చేసి తింటున్నప్పుడు కూడా అమ్మ కూడా చెప్పాను, అమ్మ నేను ఇట్లా చేశాను కదా, అక్కడ యష్ గారు దగ్గర నేను ఉంచుకొని ఆ మదర్ దగ్గర నిన్ను ఉంచుకున్నానమ్మా అని చెప్పాను నేను. హ్యాపీ ఫీల్ అయిందమ్మా. సూపర్ బాను, సూపర్. ఒకసారి చెయ్యవు. అంటే బేసిక్ గా భలే కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కేజీఎఫ్ ఎలివేషన్స్ ఒక హైలైట్ అయితే బేస్డ్ ఆన్ అమ్మ ఎమోషన్ కదా, సో అలా కనెక్ట్ అవ్వడం కూడా సూపర్ కదా. అవునక్క. సో ఇలాంటి మూవీలో చేసినందుకు నువ్వు చాలా హ్యాపీ, నాకు అర్థమైపోయింది. సరే ఒకసారి నీ టాలెంట్ లో చిన్న పార్ట్ జస్ట్ మాకు ఇస్తావా? చిన్న పార్ట్ ఏదో ట్రై చేద్దాం. అంటే ఎలాగా? ఎలానా? సరే ఒక బేసిక్ గా ఎవరైనా యాక్టింగ్ అంటే ఏమంటారు, నవరసాలు అంటారు కదా, అందరిలాగే మనం కూడా కామన్ గా ఒక డైలాగ్ తీసుకొని 3 or 4 వేరియేషన్స్ చేద్దాం, ఓకేనా? ఎందుకు అక్క అలా వద్దు, ఒక్కో దానికి ఒక్కో డైలాగ్ మార్చితే బెస్ట్ కదా. అంతే అంటావా? సరే నాకేమన్నా ఆప్షన్ ఇస్తావా? అది కూడా నువ్వే సెలెక్ట్ చేసుకుని 4 వేరియేషన్స్ చెప్పేస్తావా? సరే నీకే ఆప్షన్స్. నాకే ఆప్షన్స్ ఇస్తావా? ఏం చేద్దాం, అది కలికాలం ఇట్లా అయిపోయింది. సరే బాను, తూగుల్. సో నేను హీరో పేరు చెప్తాను, ఆ హీరోకి సంబంధించిన డైలాగ్ నువ్వు తీసుకొని దాన్ని నీ వేరియేషన్ చెప్తా, మూవీ చెప్తా, హీరో పేరు చెప్తా, ఏ వేరియేషన్ చెప్తా, నువ్వే డైలాగ్ చెప్తాను, సరేనా? మహేష్ బాబు సీరియస్ ఎమోషన్, లైక్ క్రోధం అంటారేమో కరెక్ట్ గా చెప్పాలంటే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వద్దు, వాడే పండుగాడు నేనే. అయితే ఏంటి? అమ్మో నేనేం చెప్పనమ్మా. సరే ఫస్ట్ క్లోజ్. సెకండ్ బాలకృష్ణ గారు సాడ్, బాధ. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయండి. 2 అయిపోయినాయి కదా ఇప్పుడు. సరే వెంకటేష్ గారు కామెడీ. చెప్పు. 24 గంటలు మీరు నా కొంపలో కూర్చుంటే కాలేడు కాస్త నీ తలకాయ. సూపర్ బాను. సరే మనకి ఇంకొక ఆప్షన్ మిగిలిపోయింది. సరే పోనీ నీ ఫేవరెట్ హీరోల్లో ఇప్పటి వరకు అయిపోయిన వాళ్ళు కాకుండా ఇంకొక హీరో తీసుకో, నేను ఏంటో చెప్తా. నేను ఒకటి అనుకుంటున్నా, చెప్తాడో లేదు తెలియదు, సీక్రెట్ గా రివీల్ చేస్తా తర్వాత. ఇవన్నీ కాదు కానీ ఫైనల్ గా నాకు నచ్చిన హీరో అండ్ నాకైతే ఒక డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తా, అది నువ్వు చెప్తావో లేదు చూస్తా. చెప్తాను. చెప్తావా? గెస్ చేస్తావా? ప్రభాస్. నేను చెప్తా అనుకునేసరికి యా ప్రభాస్ ది అందరికి ఫేవరెట్ డైలాగ్ ఒకటే ఉంటుంది. ఎవడో ఒకడు కింద పోతానని మాకు వేరే దారి లేదన్నా, వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేలపైన ఏళ్ళపైన గంజి గడిచాం, గుడ్డ గడిచాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్ళు మాడే, వాడిపోతే నేను పోతే నా అమ్మమ్మ ఎవడన్నా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, తొజ్జనాలకు వచ్చిన, గుండాలతో వచ్చిన, గుండెంతో వచ్చిన, పొట్టుకు సండక్కన పొట్టుకు బరవుతాయి, కీరాల్లో గడ్డలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. సూపర్ బాను, సూపర్. నిజానికి అంటే
ఇప్పుడు డైలాగ్ చెప్తుంటే అది కరెక్టా లేకపోతే ఎట్లా చేస్తున్నావు అని. అంటే నువ్వు నీ కిక్స్ కావచ్చు, ఫేస్ టర్న్స్ కావచ్చు, అండ్ ఒక పర్సన్ అక్కడ ఉన్నారని ఇమాజిన్ చేసుకొని చేయడం కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ టూ కూల్. మొత్తానికి మీ ఫాదర్ అండ్ ఇలా తయారు చేశారు. అవునక్క. అంటే మా మమ్మీ మా ఫాదర్ అమ్మ సపోర్ట్ చేసింది, ఫాదర్ ఎప్పుడు కంటిన్యూస్. అంటే బేసిక్గా కొంతమందికి ఫాదర్తో కొన్ని మూమెంట్స్ ఉంటాయి చైల్డ్హుడ్లో, నీకు ఇలాంటి మూమెంట్స్ చాలా ఉండుంటాయి కదా. మోర్ దెన్. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. బేసిక్గా నువ్వు షూట్స్కి వెళ్తూ ఉన్నావు కదా, ఏదైనా మిస్ అయ్యావా? లైక్ నీకంటే చిన్నవాళ్ళని చూసుంటావు కదా, అఫ్కోర్స్ నువ్వు చిన్నవాడివే, నీకంటే చిన్నవాళ్ళని చూసుంటావు కదా, అరే ఈ ఏజ్లో నేను అది చేయడం మిస్ చేశానా అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? యూ ఫీల్ నో, అన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. సరే ఆల్రెడీ 5 years నుంచి వచ్చాను కాబట్టి ఆ 5 years లో చేశాను కాబట్టి పర్లేదు అనిపించిందా? ఓకే కూల్, ఇదే బెస్ట్ లే ఇంకా అనుకున్నా. అప్పుడు ఇంకా జుట్టు పెంచుకొని ఉంటే బాగోదు, ఇప్పుడే జుట్టు పెంచుకొని ఉంటే బాగుంది కదా అనుకుని. అవునా, అంటే నీ మేక్ ఓవర్ లో నీకు అది బాగా అనిపించిందా? సూపర్. సో ఏ హీరోతో అయినా నువ్వు కలిసి యాక్ట్ చేయాలని అంటే ఇప్పటి వరకు ఎవరెవరితో చేసావు ఎగ్జాక్ట్ గా నాకు చెప్పు. బాలకృష్ణ గారు, నా చైతన్య గారితో కలిసి చేయలేదు ఆయన సినిమాస్ లో, అంటే ఒకటి చేసా, కలిసి చేశాను. మళ్ళీ ఇంకా బాలకృష్ణ గారు, మళ్ళీ యష్ గారు, ఆనంద్ దేవరకొండ గారు, మళ్ళీ నా చైతన్య గారు, 4 ఇంకా చాలా ఉన్నాయి. అందరితో యాక్ట్ చేసావు కదా, ఫస్ట్ నీ ముందు కెమెరా పెట్టింది నీకు గుర్తున్న మంచి సెట్ ఏంటి? నార్మల్ గా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేసావు, లైక్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మంచి కామెడీగా చేసావు. నీకు ఫస్ట్ కెమెరా పెట్టిన డైరెక్టర్ ఎవరు నీకు గుర్తుంది? గుర్తులేదా? సరే నీకు గుర్తుండి అంటే సినిమా డైరెక్టర్ గారు అంటే ఆయన పేరు గుర్తులేదు కానీ ఒక క్షణం మూవీ డైరెక్టర్ గారా? అదే నా ఫస్ట్ సినిమా. గుర్తుందా? ఏం చేసావు అప్పుడు? అంటే సీన్ ఏమైనా గుర్తుందా? ఒకసారి గుర్తు చేసుకుని చెప్పు నాకు. కొన్ని చిన్న చిన్న సీన్స్ ఉంటాయి. అంటే అల్లు శిరీష్ గారికి జరిగింది ఇంకోసారి కూడా జరుగుతుంటుంది. ఆయన ఇంటికి వచ్చినప్పుడు హీరోయిన్ గారు హే హాయ్ చెప్పు అని చెప్తే హాయ్ అని చెప్పడం, లేకపోతే ఎక్కడైనా కాఫీ షాప్ కి తీసుకెళ్తే అక్కడ కాఫీ షాప్ లో అటు ఇటు తిరగడం, అక్క నాకు కావాలి అనుకొని మళ్ళీ ఆయన ఇలా టంటడం అనుకుని ఐస్ క్రీమ్ చూపిస్తే అన్ని తినడం, ఇలా చేస్తూ ఉంటాను నేను. ఓకే, బాగానే గుర్తున్నాయి. ఏ ఏజ్ లో చేస్తావు ఇప్పుడు? నువ్వు 3rd class కదా, 9 years ఇప్పుడు. అది ఏ ఏజ్ లో చేస్తావు? నీకు 5. బాగానే గుర్తు పెట్టుకున్నావు. నీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏమనుకుంటున్నావు? లైక్ ఇప్పుడు కొంతమందికి మెమరీ పవర్ ఉంటుంది, లేదా క్విక్ లర్నర్ అంటా ఉంటారు. సో నీలో నీకు స్ట్రెంగ్త్ ఏమనిపిస్తుంది? లైక్ నువ్వు గోల్ ఫిక్స్ అయిపోయావు, షుడ్ బి అన్ యాక్టర్ అండ్ హీరో అని నువ్వు ఫిక్స్ అయిపోయావు కదా. సో నీలో స్ట్రెంగ్త్స్ ఏమున్నాయని నువ్వు అనుకుంటున్నావు? అదే అక్క, మెమరీ పవర్. మెమరీ పవర్ అంటే ఇన్ని డైలాగ్స్ గుర్తుంటున్నాయి కదా, చాలా పెద్దవి, అందుకనే మెమరీ పవర్. అందరు అంటుంటారు మెమరీ పవర్ 2 GB ఉందా 1 GB ఉందా అని. నిజంగా ఉందేమో అనుకుంటాను నేను కూడా. అవునా, కూల్. ఇంకా స్ట్రెంగ్త్ ఏమనుకుంటున్నావు? స్ట్రాంగ్ గా. అంటే ఏ డెసిషన్, అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఎవరైనా డిస్కరేజ్ చేశారనుకో, వాట్స్ యువర్ రియాక్షన్? అంటే ఏమంత బాగా చేయలేదు బాబు నువ్వు, ఎందుకు చేస్తున్నావు అని ఎవరైనా అన్నారనుకో, వాట్స్ యువర్ రియాక్షన్? నేనేమనుకోను, ఇంకా బాగా చేయాలనుకుంటా కానీ అలా నేనేమనుకోను. కొంతమంది ఇంకా బ్యాడ్ రివ్యూస్ ఇస్తే ఓకే ఇలా చేసానా ఇంకా బాగా చేయాలి అనుకుంటా గానీ ఎప్పుడు వేరే రకంగా అనుకోను. నువ్వు అన్న స్ట్రాంగ్ అర్థం ఇదే అయితే, అంతేనా? అవునక్క. సూపర్. సరే, మొత్తానికి అన్ని బాగున్నాయి. KGF లో నీకు బాగా నచ్చిన డైలాగ్? అంటే అఫ్ కోర్స్ ఆల్రెడీ చెప్పేసావేమో అని నాకు డౌట్, మళ్ళీ ఒకసారి చెప్పేసి. నీది చెప్పు, సినిమా మొత్తంలో నీకు నచ్చిన డైలాగ్ కూడా చెప్పాలి. 2 డైలాగ్స్. ఫస్ట్ ఏ చెప్తావు, నీ డైలాగ్ చెప్తావా? నీ డైలాగ్ చెప్పేసా. నీకు తెలుసా మేమంతా రాకీ 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 అని ఎందుకంటాము? ఇప్పుడు చూడు, హే రాకీ 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 రాకీ. ఇప్పుడు చెప్పనా వీళ్ళంతా ఎందుకు దండం పెడుతున్నారో? ఇదే నీ రికగ్నిషన్ కదా ఈ మూవీలో? మంచిగా రికగ్నిషన్ అయింది. ఇంకా KGF లో చెప్పు. KGF లో చెప్పు డైలాగ్ ఏంటి నచ్చింది? నాతో దుష్మని ఎవ్వడు తట్టుకోలేడు, నాకు ఎవ్వడు దోస్తీ అక్కర్లేదు, డీల్ మాట్లాడుకుందామా, ఆఫర్ క్లోజెస్. బాగుంది. బేసిక్ గా సినిమాలో డైలాగ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫ్లోని దింపేస్తున్నావు కదా నువ్వు. అంటే వాళ్ళ
ఎలా ఉంటుందో డిక్షన్ మొత్తం కూడా దింపేస్తున్నావు. నైస్. డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి కూడా నువ్వే అన్ని చెప్పేస్తావా? ఫాస్ట్ గా చెప్పేస్తావా? డబ్బింగ్ స్టూడియో ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేస్తావా నాతో? అంటే కేజీఎఫ్ అంటున్నావా లేకపోతే వాట్ ఎవర్ నాన్న, నీకు డబ్బింగ్ స్టూడియోలో ఏవో ఎక్స్పీరియన్స్ అవుతాయి కదా, ఏదైనా సరే ఇష్యూ ఏమైనా షేర్ చేయి. సో డబ్బింగ్ లో నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయి. అంటే డబ్బింగ్ లో అంటే నేను అంటే అందరికి తెలిసింది నేను జస్ట్ సినిమాస్ చెప్తాను, నా డైలాగ్స్ నేనే చెప్పుకుంటాను అని చెప్తారు. కానీ నేను మిగతా షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే వాటన్నిటికీ వేరే వాళ్ళకి కూడా చెప్పాను. అలాగే ఇప్పుడు మీకు అందరికి బాగానే తెలిసే ఉంటుంది. నేను రివీల్ చేయాలో చేయకూడదు తెలియదు, అయినా కానీ చేయాలనిపిస్తుంది. స్ట్రేంజర్ థింగ్స్. ఓకే. అండ్ బేసిక్ గా యానిమేషన్ మూవీస్ వస్తాయి కదా, అండ్ తెలుగులో డబ్ చేస్తుంటారు, చాలా తక్కువ మంది ఉంటారు కదా, లైక్ చైల్డ్ చాలా మంది అంటే పెద్దవాళ్ళు చిన్న వాయిస్ చెప్పేస్తూ ఉంటారు. సో నువ్వు చెప్పే ఉంటావా? లైక్ యానిమేషన్ లో ఏమన్నా ఏం వేటికి చెప్పే ఒకసారి చెప్పు. అంటే యానిమేషన్ అంటే ఒకటి చేస్తున్నాను నేను ప్రెజెంట్. అది రిలీజ్ అవ్వలేదని చెప్పవా? అంతేనా? రిలీజ్ అయినాక నువ్వేం గుర్తుపట్టాలా బంగారం? అంటే ఇప్పుడు డోరామాన్ ఇలాగ ఎలాగో దానికి రోబోట్ అని ఒకటి వేరే దానికి ఈక్వల్ గా ఇంకోటి వస్తుంది అనమాట, దానికి చెప్తున్నాను నేను. ఓకే, దానికి కూడా చెప్తున్నా. ఇప్పుడు సినిమాస్ మేము చూస్తాం, ఇంక్లూడింగ్ ఈ అఫ్కోర్స్ నీకంటే పెద్ద కాబట్టి నీకంటే ఈ ఏజ్ లో ఉండకుండా నేను ఎక్కువ యానిమేషన్ కార్టూన్స్ అవి చూస్తాను. బేసిక్ గా నువ్వు మూవీ చూడాలంటే అలాంటి మూవీకి వెళ్తావు. సరే నేనే చెప్పను, డార్క్ కామెడీ. మొత్తానికి డార్క్ కామెడీ మూవీస్ అని చెప్పావు కదా, నీకు లాంగ్వేజెస్ ఏమేమి వస్తాయి? కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు. 4. తమిళ్ ఎందుకు వదిలేసావు నాన్న పాపం? రాను ఎందుకు చెప్పడం అనక్క, దాన్ని ఎందుకు నేర్చుకోలేదని నా క్వశ్చన్. ఎందుకు పాపం అటు సైడ్? అసలు నాకు కన్నడ కూడా వచ్చేది కాదు. కన్నడ నేను కేజీఎఫ్ ఇలా చేస్తూ వేరే వాళ్ళు చెప్పడం వల్ల నాకు నేర్చుకోవడం, ఇలాగా నేర్చుకున్నాను. ఇంకా తమిళ్ మూవీ చేయడం ఇలా నేర్చుకుంటున్నాం. మళ్ళీ తమిళ్కి వెళ్తావా? తమిళ్ సైడ్ కూడా ఆల్రెడీ ఏమైనా చేసావా లేకపోతే ఓన్లీ? చేయలేదు, బట్ వెళ్తా. ఏమైనా ఆడిషన్స్ వచ్చినా కానీ వెళ్తున్నాను. సెలెక్ట్ అయితే అప్పుడు. మైకేల్ మూవీ ఇప్పుడు నేను ప్రెసెంట్ గా విజయ్ సేతుపతి గారితో చేశాను ఆల్రెడీ. తమిళ్ చేసావు, ఎంట్రీ ఇచ్చావు, ఆల్రెడీ అయిపోయింది. సో బిగ్గెస్ట్ గోల్ హీరో అని చెప్పావు. అండ్ ప్రెసెంట్ మనది పాన్ ఇండియా మూవీస్ అవుతున్నాయి, అంటే మీన్స్ చాలా లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నాయి. ఒక్క మూవీలో చేస్తే చాలు, చాలా వరకు రికగ్నిషన్ వస్తుంది. బేసిక్ గా ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళకి అది లేదు. సో నీకంటే పెద్దవాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడదు, పెద్దవాళ్ళు మీన్స్ నీకంటే కొంచెం ఏజ్ లో ఉన్న వాళ్ళతో కూడా నువ్వు చాలా ట్రావెల్ చేసావు కదా. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నీతో ఏమైనా షేర్ చేశారా? సో నీకేమనిపిస్తుంది లైక్ ఇలా నీ ఎంట్రీ అవడం, హౌ యూ ఫీల్? వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నీతో ఏమైనా షేర్ చేస్తారా? అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, లైక్ ఇప్పుడు ప్రెసెంట్ పాన్ ఇండియా మూవీ అయింది అంటే బేసిక్ గా సినిమాలు అంటే ఇలానే ఉన్నాయి, ఏదో ఒకటి చెప్తారు కదా, మాట్లాడతారు కదా. హ్యావ్ యూ హర్డ్ ఎనీథింగ్ అబౌట్ మూవీస్ కానీ జనరల్ టాక్ మాట్లాడినప్పుడు ఎప్పుడైనా విన్నారా? హీరో కావచ్చు, కో యాక్టర్స్, వాట్ ఎవర్, ఎవరైనా పర్లేదు. చాలా యష్ గారు కూడా చెప్పేవాళ్ళు, బాను నువ్వు ఇంకా బాగా చేస్తున్నావు, ప్రెజెంట్ మూవీస్ ఏం చేస్తున్నావు ఏంటి ఇవన్నీ అడిగేవాళ్ళు. చాలా మంది అడిగారు అక్క, సంతోష్ శోభన్ గారు అడిగారు, ఇలా యష్ గారు అడిగారు, ఇంకా గుర్తులేవు కానీ ఇంకా చాలా మంది అడిగారు. మీతో అందరు బాగా మాట్లాడతారా? బాగా మాట్లాడుతుంటారు అక్క. ఇలా ఆన్సర్లు చెప్తుంటే ఎవరు మాట్లాడరు, అందరూ మాట్లాడతారు. కూల్. సో అయితే బాను ఇప్పటి వరకు ఇన్ని చేసావు కదా, చాలా ప్రెజల్స్ నీకు వచ్చి ఉంటాయి, చాలా మంది నీకు వీడియోస్ కానీ కట్ చేసి పంపించడం లేదా బాగా చేసావు అని చెప్పడం. రీసెంట్ డేస్ లో నీకు బాగా అనిపించి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లైక్ ఎవరు? నేను రీసెంట్ గా గమనం మూవీ చేశాను. అది దానికి ఆయన రానా దగ్గుబాటి గారు చెప్పారనమాట, నాకు అన్ని స్టోరీస్ లో నచ్చిన స్టోరీ అంటూ బాను లిటిల్ కిడ్ అని చెప్పారు. అంత పెద్ద అయినా నా గురించి చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత నన్ను గుర్తుపెట్టుకొని చెప్పినందుకు. సూపర్, బాగా అనిపించి ఉంటుంది నీకు? ఇంకా అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బాను ఒక క్వశ్చన్ అడుగుతా. బేసిక్ గా మీ ఫాదర్ నిన్ను ట్రైన్ చేశారు కదా, ఇంకా రిలేటివ్స్ లో కానీ ఎవరైనా కానీ ఫిలిం ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నారా, లేదా నీ ఓన్ గా డాడ్ ద్వారానే నువ్వు సినిమా ఇండస్ట్రీకి ఆడిషన్స్ ఇవ్వడం ఇలా చేసి నువ్వు క్యారెక్టర్స్ అవి ఏదైనా సరే గెయిన్ చేయడం జరిగిందా? అదే అక్క, డాడీ నుంచి మాత్రమే. డాడీ నుంచి ఆడిషన్స్ కి వెళ్ళి అక్కడ ఎక్కడ జరుగుతుందని డాడీ తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి అప్పుడు అలా సెలెక్ట్ అవుతున్నా. అంతేగాని వేరే సర్కిల్ లైక్ మీ తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీకి రిలేటెడ్ కారు, ఓన్లీ డాడీ? సూపర్.
అంటే బేసిక్ గా ఎవరైనా ఇండస్ట్రీకి రావాలి, ఎవరు రావాలన్నా సరే వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా అని అంటుంటారు కదా, సో అందుకని ఆ క్వశ్చన్ అడిగాను. సో నీకు హ్యాపీగా ఉందా ఇలా డాడీ ద్వారా అంతా నీ లైఫ్ ఇలా వెళ్తూ ఉండడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అక్క. సరే, నీ ఎక్స్పెక్టేషన్ నీ లైఫ్ గురించి, హీరో అవుదాం అనుకుంటున్నావు ఓకే, బట్ ఈలోపు చాలా జర్నీ ఉంది కదా నీది. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎలా ఉంటుంది అని? లైక్ స్టడీస్ వైపు ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేయాలి, మూవీస్ వైపు ఎంతవరకు వెళ్ళాలని ఏమైనా అనుకుంటున్నావా? అనుకుంటున్నా అంటే నేను హీరో అవ్వాలనుకుంటున్నా. సినిమాస్ లో అంటే హీరో అవ్వాలని. నార్మల్ చదువులో అంటే నేను ఫుల్ ఎడ్యుకేటెడ్ గా, ఇప్పుడు నేను సినిమాకి ఎంత 100%, 100కి 100% మార్క్స్ ఇస్తున్నాను, అలాగే నాకు కూడా టీచర్స్ చదువులో కూడా 100కి 100 మార్క్స్ కావాలని రెండు బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నా. రెండు స్టడీస్ లో ఫుల్ మార్క్స్ వస్తున్నాయి అయితే? ఫుల్ మార్క్స్ వస్తున్నాయి అయితే స్టడీస్ లో? ఈ రోజు మిస్ చేయలేదా? మిస్ చేయలేదు. 2 years నుంచి కొంచెం మనకి స్కూల్ తక్కువే కదా, మిస్ అయ్యావా స్కూల్ ఏమన్నా? మిస్ అయినా గానీ ఒక 1 year మిస్ అయ్యాను. 1 year మిస్ 2020లో మిస్ అయ్యాను. దాని తర్వాత 2021 కి ఆన్లైన్ క్లాసెస్ చదువుతున్నాను. 1 year మిస్ అయ్యాను. అయితే ఇప్పుడు నువ్వు 3rd class అన్నావు కదా, ఆల్రెడీ 2 years ఎటు స్కిప్ అయిపోయింది. అంటే నాకు తెలిసి నువ్వు ప్రీ స్కూలింగ్ మాత్రమే అలా స్కూల్ కి వెళ్ళినట్టున్నావు కదా, మళ్ళీ స్కూల్ కి వెళ్ళావా వెళ్ళలేదా? లేదు. అయ్యో అయ్యో, స్కూల్ ఇప్పుడు ఇందాక నిన్ను మిస్ అవుతున్నావు ఏమన్నా అంటే? ఇలా వెళ్తూ ఉన్నాను అంతే. ఇప్పుడు ఆ ద్వారంలో వెళ్తుంటే ఏంటబ్బా మనం వెళ్ళట్లేదే, మన స్కూల్ ఏంటి ఇలా అయిపోయింది అనుకో. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చదవాలి, కంపల్సరీ చదివి తొందరగా లాక్డౌన్ తీసేయాలి, అప్పుడు మళ్ళీ స్కూల్లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ లో ఏముంది, మమ్మీ డాడీయే ఉంటారు ఇంట్లో, ఫ్రెండ్స్ ఉంటారు కదా, లైక్ స్కూల్లో ఎక్స్పీరియన్స్ వేరు కదా, అది మిస్ అయ్యావు మొత్తానికి చాలా. సో మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే తిట్టడం, అది తిట్టినా గానీ అది ఒక హ్యాపీ లెక్కనే అనిపిస్తుంది. చాలా మెచ్యూర్ అయిపోయావు నాన్న నువ్వు. సరే, ఇప్పుడు స్కూల్స్, నీ ఫ్రెండ్స్, బేసిక్ గా నీకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉందా? ఇప్పుడు ఎంతమంది ఉంటారు నీ చుట్టూ ఫ్రెండ్స్? చాలా మంది ఉంటారు అక్క, ఫుల్ అందరూ ఫ్రెండ్స్ అవుతారు. ఎంతమంది ఉన్నారు చెప్పు? చాలా మంది అంటున్నావు, అందరూ ఫ్రెండ్స్ అవుతారు అన్నావు, చెప్పు ఎంతమంది ఉంటారు చెప్పు. ఒక రూమ్ లో ఎంతమంది ఉంటారో అంతమంది, నాకు లెక్క తెలియదు కాబట్టి. ఈ రూమ్ లో ఎంతమంది ఉంటారో అంతమంది, ఒక 30 ఉంటారా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అండ్ నువ్వు మూవీస్ లో చేస్తున్నావు కదా, అండ్ వాళ్ళు నీతో ఎలా ఉంటారు, నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయి, వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేస్తావు? జశ్వంత్, రోహిత్, వీళ్ళిద్దరు నీ క్లోజా? చాలా బాగా క్లోజ్ అంటారు. చాలా బాగా క్లోజా? వెరీ గుడ్. వాళ్ళు నాతో చాలా ఫ్రెండ్లీగా, అను నేను చూసాను ఏది ఇండియా కథానాయకుడు చూసాను, అది భలే అనిపించింది, అసలు అలా ఎలా తీసుకెళ్ళావు, ఆయన ఏమని చెప్పారా, నన్ను కూడా తీసుకెళ్ళరా, నేను కూడా చేస్తాను, నేను కూడా మంచిగా చేస్తారా అని చెప్పి, అరే సరే తీసుకెళ్తాను అంటూ ఉంటారు. అయితే బాగా మంచి సపోర్ట్ ఇస్తారు నీ ఫ్రెండ్స్ కూడా, అరే ఈసారి ఇట్లా చేయి, ఇది బాగా చేస్తావు అని చెప్తుంటారు. ఓకే, సపోర్ట్ ఇస్తుంటారు, తక్కువ టైమ్స్ ఇస్తుంటారు. ఎందుకు అనుకుంటున్నావు అవి తక్కువ టైమ్స్ అన్నావు? ఎందుకు అనుకుంటున్నావు తక్కువ టైమ్స్? ఏమో నాకు తెలియదు. అసలు పక్కన వాళ్ళు నువ్వు పట్టించుకో కదా బాను? నేను పట్టించుకుంటా. ఎంతవరకు పట్టించుకుంటావు చెప్పు? చాలా మా డిస్కషన్ ఎలా వెళ్తుందంటే ఏదో ఈయన సీనియర్ అయినట్టు, ఇంత ఒక ఫిలాసఫికల్ క్లాస్ తీసుకున్నట్టు అవుతుంది. సరే కానీ నువ్వు చెప్పు. ఫుల్ గానే పట్టించుకుంటావు. బట్ ఒకటి చెప్తా, ఫస్ట్ నీ పేరెంట్స్ మాటే పట్టించుకో, పక్కన వాళ్ళని ఎప్పుడు అంత పట్టించుకోకున్నానా, ఎందుకంటే నీ కెరియర్ లో నువ్వు డిసప్పాయింట్ అవడానికి కారణం వాళ్ళు పట్టించుకోవడం అవుతుంది. తెలుసు అన్ని బాగానే తెలుసు. పట్టించుకుంటా, కొంతమందిని పట్టించుకుంటా. ఓకే, కూల్. సో మొత్తానికి నీ ఫ్రెండ్స్ అలా మంచిగా లైఫ్ వెళ్ళిపోతుంది. సో ఒకవేళ హీరో కాకపోయావు అనుకో, ఫర్ సపోజ్, ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్, అఫ్ కోర్స్ డిజైన్ వరల్డ్ లో మనం ఉన్నాం అంటుంటారు కదా, ఒకవేళ హీరో కాకపోతే నీ ఏమేంటి, ఏం అవుతావు? అవ్వాలని, ఒకటి డాక్టర్, ఒకటి ఆర్మీ. మరి పేరెంట్స్ అడిగావా? రియల్ హీరోస్ కదక్క, అందుకని మరి నాన్నకని అమ్మకని చెప్పవా ఇట్లా అని? చెప్పాను. ఏమన్నారు? అమ్మ ఏమన్నారు చెప్పు ఫస్ట్, ఆర్మీ ఆప్షన్ చెప్పినప్పుడు? అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. నువ్వు ఆర్మీ అవుతావు, అవును అన్న పర్లేదు, దానికి ఏం కావాలో అన్నది డాడీ చూస్తాడు అని చెప్పారు. అవునా, కూల్. నువ్వు ఒక్కడివేనా? సిబ్లింగ్స్ ఎవరైనా? ఎవరు లేరు, నేను ఒక్కడినే. చాలు, నువ్వు ఒక్కడివి. అయితే హీరో, లేకపోతే డాక్టర్, ఆర్మీ, వీటిలో ఏదో ఒకటి అయిపోతావు. కూల్. సో మొత్తానికి నీ లైఫ్ చాలా బాగుంది. పేరెంట్స్ కి నీకు సపోర్ట్ చేసినందుకు, ఇప్పుడు నీ గురించి చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తారు, నువ్వు ఏం చెప్తావా అనేసి. అండ్ ఈ ఏజ్ లో నువ్వు ఈ పొజిషన్ కి రావడం చూసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నీ పేరెంట్స్ గురించి నువ్వు ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే లైక్ నీలాగే చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉండకపోవచ్చు కదా, ఉండకపోవచ్చు.
సో నువ్వు చెప్పు. అదే నేను ఎప్పుడు చెప్పేది, అది మా డాడీ మా మమ్మీ ఇద్దరు కలిసి నన్ను ఎంకరేజ్ చేసి నా ఏమేంటి, నేను ఏం అవ్వాలనుకుంటున్నాను ఏంటి అనుకుని నా గోల్ని నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చారు. అలాగే మా పెద్దవాళ్ళకి చెప్తున్నా ఇదంటే, సార్ అందరూ చిన్నపిల్లలందరికీ ఒక గోల్ అవ్వాలనేది ఉంటుంది, లేదా మీకు అవ్వాలనేది ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఏం అవ్వదాం అనుకుంటున్నారో వాళ్ళతో తెలుసుకొని వాళ్ళని అటు సైడ్ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పానా ఫస్ట్ అయిందాక ఈయన చిన్న స్టార్ కాదు పెద్ద స్టార్ అంటే బాగుంటుందేమో అని ఇదికే. సో బాను ఇందా నుంచి చాలా మాట్లాడేసుకున్నాం మనం, చాలా ఫిలాసఫికల్ గా మాట్లాడు, చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడు, అండ్ చాలా కష్టంగా ఉంది కానీ ఇలా ఉండడం. ఫైనల్ గా నీ యాక్టింగ్ స్కిల్ నుంచి మళ్ళీ ఇంకొకసారి ఒక ఆణిముత్య అని బయటికి దిద్దాం అనుకుంటున్నాం. ఏదైనా ఒక డైలాగ్, నీ ఫేవరెట్ డైలాగ్ ఒక చెప్పేసి. నాకు చిన్నగా వద్దు, కొంచెం పెద్దగా కావాలి. నాకు పెద్దగా వస్తాయా చిన్నగా కంటే కూడా? చెప్పు. ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతరేపం నా సుత్త నాకు ఇందు నేను వారతలేదందువా. ఎంత మాట ఇది శాతవర్షే గాని క్షత్రియ భాష కాదు కాకూడదు ఇక్కడ పరీక్ష ఎందువా. నీ తన్ని బతువని జన్మ పెట్టి అజూస్కరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టితేవి కదా నీది ఏ కులం. ఇంతవేళ అస్మా పితామహుడు కురుకులవుడైన శాంతవుడు సుసంతులు భార్య గంగా గర్భం జన్మించలేదా ఈయనదే కులం. నాతో చెప్పేమయ్యా మోసం గోలవేశ్వరం వేష్టుడు దేవేశ గూర్తిపుత్రుడు కాదా. అతడు పన్నెం నేర్చుకుని నేను అందత్యాన్ని శక్తిని అసి చెండారు వాడు పాసుడిని పాసుడు పలబడిచిన మచ్చగా మా తాత వ్యాసుని ఆ వ్యాసి దౌరాల్లో నా పిండండి పాండురాజుతో మా ఇంటి ధ్యాసితో ప్రారంభ అనిమాన జెండని మీ చేకి తెచ్చబడుతున్నా ఈ విదురుదేవుణ్ణి కనలేదా ఈయనదే కులం. సందర్భ అవసరాన్ని బట్టి శత్రువు ప్రాంతం సంక్రమైన మాకు వంశం ఏనాడో కులైనమైనది కాగా నేడు కులము అని పెద్దవాదములేందుకు. ఓహో రాజరికం అర్హతను నిర్ణయించినది ఆయన మా సామ్రాజ్యంకు సస్యశ్యామలమై సంపద్రాం వెలుగొంద అంగరాజ్యానికి తను ఇప్పుడే ముత్తాపు చేతునిగా కావస్తున్నాను. సోదర దుశాసన అనగాల చెత్తగిడ్డం వేంగతము మా అమ్మగారిలో సొరబమ్మ సృప్తమేమేమంత సువర్ణ సింహాన్ని తెప్పించము. పరిజనులారా పుణ్య భాగీరథి నదివేం అనుకోండి మన్నాట్లారా కన్నమారాజు పర్వంగాంచుడి. నేను ఈ మహాజన సమక్షమున పండిత వర్షద మధ్యమున సౌద స్వచ్ఛద ఇక్కడ వలంగమ్మ అప్రక్షణ శాశ్వతంగా ప్రక్షాంగమించదా. సూపర్ నాన్న, సూపర్ బాగా చేసావు. ఇట్లా దగ్గర నీతో ఒక చిన్న మాట చెప్తా. నిజంగా బాను నువ్వు చాలా బాగా చేస్తున్నావు, బట్ నేను నీకు ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకున్నా. బికాస్ నాకు కొంచెం తెలుగు బాగా నచ్చుతుంది. సో నువ్వు ప్రొనౌన్స్ చేసేటప్పుడు నువ్వు కనుక పదాలని కొంచెం పర్ఫెక్ట్ గా ప్రొనౌన్స్ చేయగలిగితే యు ఆర్ ది బెస్ట్. ఇట్స్ మై ఫేవరెట్ సజెషన్. అంటే నువ్వు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు కదా, నేను అక్కడ కొంచెం హట్ అవుతున్నా. అంటే మీన్స్ అరే బాను ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటాడు కదా అనే ఫీలింగ్ నాకుంది. సో నేను యూ క్యాచ్ ఇట్ పాయింట్ రైట్, నీకు అర్థమైంది కదా. చూసారు కదా ఈరోజు మా బాను మంచి యాక్టింగ్ చేసి చూపించాడు, అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంత మంచి టాలెంట్ తో ఉన్నారు కదా. ఖచ్చితంగా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని నాకు తెలుసు. సో బాను కూడా మీకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు మూవీ ఫీల్డ్ లో. సో ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ ఆర్ చిట్ చాట్ వాట్ ఎవర్ అనుకోవచ్చు బాను తోటి. కీప్ వాచింగ్ హెచ్ఎన్ టీవీ.